చేతి కాని హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు నిరసన ర్యాలీని చేపట్టారు. సుమారు 2000 మందితో వీఆర్సీ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా తిరిగి వీఆర్సీ సెంటర్ చేరుకోవడం జరిగింది. రెండేళ్ల వెన్నుపాటు పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మెగా డిఎస్సీని కాస్త దగా డిఎస్పీగా మార్చి నిరుద్యోగులను నట్టేట ముంచారని యువత మహిళల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో సామాన్యులు ప్రతి ఒక్కరూ దగా పడ్డారన్నారు. రోడ్ల మీదకి రావడం కూడా చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతగా తగాపడ్డాడో అది నిరుద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, రైతు కావచ్చు, మహిళ కావచ్చు, యువజనుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వారు కడుపు మండి రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న చూసాం, నిరుద్యోగుల కడుపు కొట్టి వాళ్ళ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడనని విధంగా డిఎస్సీలో కూడా నిరుద్యోగులకి వారందరికీ కూడా అన్యాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ రోజు విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితి. అలానే ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తానని చెప్పి 1 కోటి మంది మహిళలను మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క మహిళకి ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నిరుద్యోగులకి నెలకు 3000 రూపాయల లెక్కన 30 లక్షల మంది నిరుద్యోగులకి ఇస్తానని చెప్పారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగికి కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ రోజు దాకా కూడా ఒక్క కొత్త పెన్షన్ పథకం కూడా రాకపోగా 66 లక్షల మందికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే క్రమంలో ఈ రోజు 59 లక్షల మందికి మీరు తగ్గించారు. కొత్తగా ఒక్కటి కూడా రాలే. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు లెక్కన 2 సంవత్సరాలకి 6 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఉండాలా. ఈ రోజుకి మీరు 6 గ్యాస్ సిలిండర్లు ఒక్కరి మహిళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిలే. అలా ప్రతి ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసి చూపిస్తే ఈ రోజు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మరలా ఎన్నికలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, అందరి జీవితాలు బాగుపడతాయని ఈ రోజు ప్రజలందరూ కూడా ఆక్రోధించేటువంటి పరిస్థితి. ఈ రోజు రోడ్ల మీదకి ఇన్ని వేల మంది ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చారంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, కుట్ర, వెన్నుపోటు, ద్రోహం వాటన్నింటినీ కూడా ప్రజల గొంతుకుగా ప్రజల ముందుండి నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాను.